జావేద్ కార్మికు విజ్ఞప్తి చేసింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలాన్ని కబ్జాకు యత్నించడమే కాక తనపై దాడులకు తెగబడుతూ కేసుల పాలు చేస్తున్న వ్యక్తులపై చట్టపరంగా చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ సీఎంకు బాధితురాలు విజ్ఞప్తి చేశారు. దయనీయ పరిస్థితి ఉన్నా తనకు అప్పటి ప్రభుత్వం ఫిలింనగర్ వినాయక నగర్లో 120 గజాల స్థలాన్ని కేటాయించిందని, ఆ స్థలంలో ఎంతో కాలంగా నివసిస్తున్న తమను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర అనుచరులు స్థలాన్ని ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా న్యాయం చేయలేదని కన్నీరు పెట్టుకున్నారు. న్యాయం కోసం తిరుగుతుంటే తనపైనే కేసులు బనాయిస్తున్నారని, ఫిలింనగర్ బస్తీల్లో స్థలాల పంపిణీ పేరుతో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టడంతో పాటు తనకు న్యాయం చేయాలని నారాయణమ్మ కోరారు. సార్ నమస్తే నాయన, నా పేరు నారాయణమ్మ, దేరంగుల నారాయణమ్మ. నేను జిహెచ్ఎంసీలో పనిచేస్తే సార్, నా భర్త లేడు, నా పిల్లలు ఉంది సార్. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాకు 124 గజాలు, నా కొడుకు 124 గజాలు పక్క పక్కనే ఇచ్చిపోయింది సార్. కొండ చూపించకపోతే కొట్టినమంతా కొట్టుకొని 28 లక్షలు ఖర్చు పెట్టిన సార్. నా జీవితం నా వయసు అంత అక్కడనే అయిపోయిన తర్వాత ఆయన 2 సార్లు గాలబెట్టింది సార్. 2 కరెంటు మీటర్లు వీకేసిండు, నల్ల వీకేసిండు, రేషన్ కార్డు కట్ చేసిండు, ఏమి లేకుండా చేసిండు సార్. అన్ని ఎవిడెన్స్లు నాకు ఆ స్థలం మీదనే ఉన్నాయి సార్. ఆ ఇంటి నెంబర్ మీదనే ఓట్లు వేస్తున్నా, ఆ ఇంటి నెంబర్ మీదనే అన్ని ఉన్నాయి. నాది వినాయక నగర్ సార్, నా బిడ్డది బాలరెడ్డి నగర్ లో ఉన్న నా బిడ్డ మీద కూడా ఈ రకంగా ఆగమాగం చేస్తుండు సార్. స్వెటర్ వేసుకొని ఇస్తలేడు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లు ఉందాడ, డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఇల్లు లేదు. నేను నా తాన డబ్బులు లేవు, నా స్థలానికే ఖర్చు పెట్టినా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేసు పెట్టి ఉరిపెట్టారు సార్. నాకు గుడిసెకు ఉరి పెడితే ఈ చీరంతా వీక్కొని పోయి కంప్లైంట్ ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తను పోమంటే పోయినా. ప్రగతి భవన్ పోతే అక్కడ సార్ కమిషనర్కు రాసి కేసు బుక్ అయింది. ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ మొన్న చెయ్యిరిగిపోయినాడు కూడా దాటిరాములు అనేటువంటి నూకేసిపోతే అప్పుడు చెయ్యిరిగిపోయింది. ఆ రకంగా మళ్ళీ పోయి కొంచెం సాఫ్ చేసుకుందామని పోతే నన్ను ఏం చేస్తామని చెప్పి పూజ చేసుకుంటున్నా సార్. పూజ చేసుకునే దాని మీద నిన్నగాక 3 రోజుల కింద కేసు పెట్టి మన అనితారెడ్డి ఎంఆర్ఓ, శేక్పేట ఎంఆర్ఓ నరసింగరావు ప్రోద్బలం చూసుకొని బస్తీల లీడర్లు అంతా దొంగ లీడర్ల పేరు చెప్తే బాగోదు. అందుకు మా నాలాంటి వాళ్ళే సార్, వాళ్ళు పెగ్గు పని చేస్తున్నారు. నరసింగరావు తన లక్షలకు అమ్ముకుంటుండే సార్. మొత్తం 18 బస్తీలలో అమ్ముకుంటుండే. మొత్తం ఆ 18 బస్తీలలో నాదుడు లేని పట్టణం అయింది. ఏమన్నంటే ఈ యొక్క మావిడి నరసింగరావు లోకల్ లీడర్లతో చేపిస్తుండు. ఇక ఏమన్నంటే ఆయన నీ దానం నాగేంద్ర ఎమ్మెల్యే సార్కు చెప్తుండు. ఎమ్మెల్యే సార్ బలం చూసుకొని ఏం చేయాలంటే అది చేస్తున్నారు సార్ వాళ్ళు. అందుకు నన్ను చంపాలనుకుంటున్నారు. నన్ను పరువు నష్టం దావా సార్. నాకు నష్టపరిహారం 28 లక్షలు పెట్టి నేను రాళ్ళు కొండలు కొట్టేసుకున్న 20 ఏళ్ల నుంచి సార్. నా బాధ ఎవరికి రాకూడదు, అంత బాధ పెడుతుండు. మరి ఏం పాపం చేసిండో మావిడి నరసింగరావు మా ఇంట పడ్డాడు సార్. మమ్మల్ని నన్ను ఎప్పుడు నా పిల్లలకు రక్షణ కల్పించాలి సార్. ముఖ్యమంత్రి అయ్యా రేవంత్ రెడ్డి సార్, నా పిల్లలకు మా మీద కేసులు పెట్టింది సార్. మేము ఏమని న్యాయం చేసినాం? నా ఇంట్లో కూడా లేదు సార్. నేను కబ్జాలు చేసి వాళ్ళే దొంగ ఎవిడెన్స్ సంపాదించి షేక్పేట ఎంఆర్ఓ హైకోర్టు నుంచి అవేంటివో అది ఉంటాయి కదా నాయన, అది హైకోర్టు నుంచి తెప్పిస్తుంది వాళ్ళకు. నాకు రాదు నాయన డబ్బున అవి తెప్పించి వాళ్ళకు దొంగ ఎవిడెన్స్లు కట్టించి ఇల్లు కట్టిస్తుంది సార్. లీడర్లు మొత్తం ఆయన చుట్టే, లీడర్లు మొత్తం ఆమె చుట్టే, నరసింగరావు ఆమె చుట్టే. ఏందన్నా దానవ నాగేంద్ర అనుకోతే అన్నాళ్ళు మంచోళ్ళు గారు అని చెప్తున్నాడు దానవ నాగేంద్రకు. మావిడి నరసింగరావు ఎట్లా చెప్తే దానవ నాగేంద్ర అట్లా చేసి ఆయన చూడడు చేయడు. ఆయన మాట పట్టుకొని అన్ని చేస్తుండే సార్. కొంచెం దృష్టి పెట్టండి రేవంత్ రెడ్డి సార్. ఫిలింనగర్ 18-20 బస్తీల వాసులంతా కన్నా కష్టపడుతున్నారు సార్. ఏం చేస్తలేడు సార్. ఏం చేయకుండా నాలాంటి వాళ్ళు ఎంతో మంది మొగడు చచ్చిన వాళ్ళు, చిన్న పిల్లలు, ముసలోళ్ళు చాలా కష్టపడుతున్నారు సార్. నాకు రేషన్ కార్డు రద్దు చేసిండు, నాకు నల్ల వీకేసిండు, 2 కరెంటు మీటర్లు 2 సార్లు రాలబెట్టిండు, ఒక 10